హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటీవీ. నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇక కల్కి సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నాగ్ అశ్విన్ కల్కి యూనివర్స్ లో మరిన్ని కొత్త విషయాలు ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ఇక కల్కి యూనివర్స్ లో భాగంగా నాగ్ అశ్విన్ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కల్కి 2898 ఏడి యునానిమస్ హిట్ టాక్. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కల్కి హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నారు. కల్కి చూసిన ప్రతి ఒక్కరూ కల్కి సినిమా విజువల్స్, నాగ్ అశ్విన్ టేకింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. కల్కి సీక్వెల్ విషయంలో క్లారిటీ కోసం ప్రేక్షకులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. కల్కి సినిమాకు సీక్వెల్ ఉందా లేదా? చాలా రోజులుగా ప్రభాస్ అభిమానులను ఇదే ప్రశ్న వెంటాడుతోంది. ఇక నాగ్ అశ్విన్ కల్కి గురించి మాట్లాడితే చాలా తెలివిగా తప్పించుకున్నారు. ఇప్పుడు సినిమా విడుదలైపోయింది, సస్పెన్స్ కు తెరపడింది. మరి కల్కి సినిమాకు సీక్వెల్ ఉందా? ఉంటే పార్ట్ 2 ఎప్పుడు? లేదంటే నాగ్ అశ్విన్ ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా? కేవలం తెలుగులోనే కాదు, ఇండియన్ వైడ్ గా ఇప్పుడు కల్కి మానియా నడుస్తోంది. కల్కి సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టాలెంట్ కు, ఇమాజినేషన్ కు, విజువలైజేషన్ కు అంతా ఫిదవుతున్నారు. కేవలం రెండు సినిమాల అనుభవంతో ఏకంగా మహాభారతాన్ని కళ్ళ ముందు చూపించేశారు నాగ్ అశ్విన్. ఇంత పెద్ద కథను ఒకే పాటలో చెప్పడం చాలా కష్టమే. భారతాన్ని చెప్పాలంటే కనీసం సింగిల్ పాటలో చెప్పే కథ కాదు, కనీసం 10 భాగాల్లో చెప్పాల్సిన కథ. అంత స్పాన్ ఉన్న స్టోరీ అని జక్కన్న పలు సందర్భాల్లో తెలియజేశాడు. సో ఈ విషయాన్ని మైండ్ లో పెట్టుకొని నాగ్ అశ్విన్ కూడా కల్కి పార్ట్ 2 అనౌన్స్ చేయలేదు, ఏకంగా సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించారు. అంటే కల్కిలో ఉండే పాత్రలతో సినిమాలు వస్తూనే ఉంటాయి. అది కృష్ణుడు కావచ్చు, కర్ణుడు కావచ్చు, అర్జునుడే కావచ్చు. కల్కి పార్ట్ 2 ఉంటుందని ముందు నుంచి న్యూస్ బాగా వినిపిస్తోంది. అయితే ఇంత పెద్ద కథను కేవలం 2-3 భాగాల్లో చెప్పలేమని నాగ్ అశ్విన్ ఫీల్ అయినట్టు ఉన్నారు, ఆలోచనలో పడినట్లు కూడా ఉన్నారని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కల్కి సినిమాలో చాలా వరకు ప్రశ్నల్ని అలాగే వదిలేశారు నాగ్ అశ్విన్. వాటికి ఆన్సర్స్ తన సినిమాటిక్ యూనివర్స్ లో చెప్పబోతున్నారు. ఇక కల్కి 2898 ఏడీకు 600 కోట్ల బడ్జెట్ ఉంది. సో మిగిలిన సినిమాటిక్ యూనివర్స్ కు కొన్ని వేల కోట్ల బడ్జెట్ కావాలి. సో నాగ్ అశ్విన్ విజన్ చూసిన తర్వాత నిర్మాతలకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమాత్రం తగ్గడం లేదు. మొత్తానికి ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజులతో పాటు ఇప్పుడు నాగ్ అశ్విన్ యూనివర్స్ కూడా రెడీ అవుతుందనే న్యూస్ బయటకు రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటీవీ.